దళంలో ఉన్నప్పుడు ఎంతమంది దళం? 12 మందా లేకపోతే 10 మందా? లేదా మీ ఇందాక మీరు అన్నట్టు వేరు వేరు దళాలు అందరూ కూర్చున్నప్పుడు కూడా అంబుష్ చేయడం కానీ లేకపోతే ప్లాన్స్ వేయడంలో కూడా మాట్లాడుకుంటామన్నారు కాబట్టి దళాల్లో ఎంతమంది ఉంటారు? 10 మందా లేదా 11 మందా? వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు, ఎక్కడ సమావేశం అవుతారు, అసలు లోపల ఏ రకంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? ఫుడ్కి కానీ లేకపోతే పడుకోవడానికి కానీ లేకపోతే తిరగడానికి కానీ లేకపోతే గ్రామాల్లో వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళ్తారు అనేది కూడా చాలా మందిలో కూడా ఒక అపోహ ఉంది. కాబట్టి మీరు కూడా దళంలో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు దీని మీద? దళం అంటే ఫస్ట్ ఒకప్పుడు ప్రారంభం లోపల అడవి దళాలు 5 తోటి ప్రారంభమైనాయి. 5 ఫస్ట్. సరే ఆ తర్వాత అంటే ప్రభుత్వ బలగాలు పెరగడము, దాడులు చేయడం, ఈ క్రమంలో కూడా 5 నుంచి కూడా ఏంటంటే అది 9 వరకు కూడా వెళ్ళింది. 9 అయింది, 11 అయింది. ఒక వంక 9, 11 ఉంటూనే తిరిగి మరొక వంక కూడా ఓన్లీ అంటే ఇప్పుడు ఈ దళాలు ఫస్ట్ దళాలు ఏంటంటే ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి, ప్రజల లోపల రాజకీయ ప్రచారం నిర్వహించడానికి, ప్రజల లోపల సంఘాలు పెట్టడానికి, ప్రజా ఉద్యమాలు కొనసాగించడానికి ఫస్ట్ ఉండే ఈ దళాలు. కానీ ఆ తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ప్రభుత్వ బలగాలు వచ్చినాయో ప్రభుత్వ బలగాలను ఎదుర్కోవడానికి అంటే 5 సరిపోరు, కనీసం 9 మంది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ చేసుకోవాలి, లేదా ప్రభుత్వ బలగాలను ఎదుర్కోవాలంటే కూడా ఏంటంటే కనీస సంఖ్య ఉండాలని చెప్పి కూడా 9 మందిని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది 2 కర్తవ్యాలు కదా. మొట్టమొదటిగా రాజకీయ నిర్మాణ కర్తవ్యాలు ఉంటే ఆ తర్వాత మిలిటరీ కర్తవ్యాలు కూడా నిర్వహించడం అనేది కూడా ఈ దళం చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే ఒకే దళము రాజకీయ నిర్మాణ మిలిటరీ కర్తవ్యాలు నిర్వహించడం అనేది ఉందో ఇది సాధ్యం కాదు. దానికోసం ప్రత్యేకంగా మిలిటరీ కోసము ప్రత్యేకంగా విడి నిర్మాణాలు ఉండాలి. రాజకీయ నిర్మాణ కర్తవ్యాలు నిర్వహించడానికి ఒక దళం ఉండాలి. కొన్ని సందర్భాలు మిలిటరీ కర్తవ్యాలు కూడా చేయొచ్చు, కానీ ప్రధానమైనది దాని యొక్క డ్యూటీ రాజకీయ నిర్మాణ కర్తవ్యాలు ఉండాలి. మిలిటరీ నిర్మాణ కర్తవ్యాలు చేయడానికి ప్రత్యేకంగా విడి నిర్మాణాలు ఉండాలి. విడి నిర్మాణాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్? దాన్ని అంటే ఒక స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ అని చెప్పి అంటే 11, 15 మందితో పెట్టాలి. ఇది మాత్రమే కాదు, ప్లాటూన్ ఉండాలి. ప్లాటూన్ అంటే 20 నుంచి 25, 30 మంది వరకు కూడా ఒక ప్లాటూన్ ఉండాలి. లేదా కంపెనీ ఉండాలి. కంపెనీ అంటే 50, 60 మంది లేదా 75 మంది వరకు కూడా ఒక కంపెనీ ఉండాలి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా కంపెనీ ఉండాలి. కంపెనీ కాదు, బెటాలియన్ ఉండాలనేసిందో ఇది ఒక మిలిటరీ నిర్మాణాలు ఏవైతున్నాయో 1995 నుంచి మొదలై 1995 కంటే ముందే ప్రారంభమైన మిలిటరీ నిర్మాణాలు 95 లోపట 2000 లోపట ఇవి చాలా అంటే దీనిపైన కేంద్రీకరించి చేయాలన్న దాంతో కూడా పార్టీ లోపల స్పెషలైజ్ చేయడం అనేది జరిగింది. అది కాబట్టి ఈ దళాలు ఏవైతున్నాయో సాధారణంగా రాజకీయ నిర్మాణ కర్తవ్యాల కోసం ఉండే దళాలు ఏంటంటే అవి నిత్యము ప్రజానికలు ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒక గ్రామం లేదా 2 గ్రామం, పొద్దు లేదా సాయంత్రం, మధ్యాహ్నము వివిధ గ్రామాల పోతూ అడవి నుంచి అడవికి లేదా మైదానం నుంచి కూడా పోతూ రాత్రి కూడా పోతూ వాళ్ళు అక్కడ ప్రజలను లేదా వివిధ సంఘాలను పిలిచి మాట్లాడడము, వాళ్ళను ఉద్యమానికి తయారు చేయడం అనేది ఈ కర్తవ్యం వీళ్ళు చేస్తారు. ఇది సాధారణ దళాల కర్తవ్యం. ఇది కాక మిలిటరీ దళాలు ఏవైతున్నాయో అవి వేరే, వాటి కర్తవ్యం వేరే ఉంటుంది. వాటి కర్తవ్యం ఏదో వాళ్ళు స్పెషల్గా వాళ్ళు యుద్ధం చేయడం అనేది. కాబట్టి యుద్ధం చేయడం అనేది ఏంటంటే వాళ్ళు అంబుష్లు చేయడం, అంటే భద్రతా బలగాలు, పోలీసు బలగాలు ఎక్కడి నుంచి వస్తుండ్రు దృష్టిలో పెట్టుకొని అక్కడ అంబుష్లు చేయడము ఉంటుంది. లేకపోతే రైడ్స్ చేయడము, వివిధ పోలీస్ స్టేషన్ల పైన, క్యాంపుల పైన ఎక్కువ సంఖ్యలో వాటిని రైడ్స్ చేయడము అనేది ఉంటుంది. కాబట్టి ఇవి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ట్రైనింగ్ కూడా పొందాలి కదా. ట్రైనింగ్ కూడా కొంత టైం ఉంటుంది కదా. 1 నెల రోజులు ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. వీళ్ళు ట్రైనింగ్ పొందడము, లేదా వివిధ వస్తువులను వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వివిధ మందుగుండు సామాగ్రి కావచ్చు, వివిధ మందు పాత్రలు కావచ్చు, అనేకమైన ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది, సన్నాహాలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మిలిటరీ బలగాల కర్తవ్యం విడిగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా కూడా అనేక రకాల కూడా దాంట్లో ప్రొటెక్షన్ స్క్వాడ్స్ అని, అంటే రక్షణ ఇచ్చే, నాయకత్వానికి రక్షణ ఇచ్చే దళాలు, కంపెనీలు. ఇప్పుడు బసవరాజు కూడా కంపెనీ 7 అని ఒకటి ఉండే కదా, చనిపోయింది కదా వాళ్ళు, కంపెనీ 7. కాబట్టి ఓన్లీ నాయకత్వానికి రక్షణ ఇవ్వడానికి ఒక కంపెనీ, ఒక ప్లాటూన్, ఒక స్క్వాడ్ చొప్పున కూడా అవి రక్షణ దళాలు అంటారు. లేదా సప్లై దళాలు అని ఉంటాయి. సప్లై దళాలు అంటే ఓన్లీ వాళ్ళ యొక్క డ్యూటీ సప్లై చేయడము, మందుగుండు కానీ లేకపోతే ఇతర కానీ లేదా అనేకమైన ఆహార సరఫరాలు కూడా ఏమన్నా కావాల్సినవి కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది.
కాబట్టి ఈ సరఫరాలకు సంబంధించింది సప్లై స్క్వాడ్స్ ఉంటాయి, ఇంకా అనేక రూపాల్లో డాక్టర్ టీం ఉంటుంది, టైలర్ టీం ఉంటుంది, అనేక రూపాల లోపల కూడా. అంటే ఇప్పుడు దాని యొక్క సైన్యం ఏంది, పిఎల్జీ అంటారు కదా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. అంటే ఆర్మీ లోపల వివిధ విభాగాలు కూడా ఉంటాయి, మిలిటరీ విభాగాలు ఉంటాయి, తర్వాత పార్టీ లోపల వివిధ నిర్మాణాలు వేరుగా ఉంటాయి. అంటే అనేకమైన నిర్మాణాలతోటి కూడుకొని ఆ మావోయిస్టు పార్టీ నాయకత్వం కింద ఇవన్నీ కొనసాగుతాయి. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ జీవన శైలిని మార్చుకునే విధానం కూడా ఉంటుందా మావోయిస్టుల్లో? అంటే ఇవాళ ఈ నైట్ ఇక్కడ స్టే చేసారంటే ఈ అడవిలో నెక్స్ట్ వేరే చోట స్టే చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే గ్రామాల్లో వెళ్ళే అవకాశం ఉంటుందా? అక్కడ నుంచి కూడా వాళ్ళకి భోజనాలు సదుపాయాలు కూడా అక్కడ నుంచి సమకూర్చే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ జీవన విధానము, జీవన శైలి అని అంటే, ఇప్పుడు ఒక ఉద్యోగి ఉంటాడు, ఒక ఉద్యోగి ఒక ప్రభుత్వ సంస్థ లోపల పనిచేసే వాళ్ళు సాధారణంగా వాళ్ళ డ్యూటీ ఏముంటాయి, ఉదయం 9 గంటలకు పోయి 9 లేదా 10 గంటలకు హాజరై 5 గంటల దాకా పనిచేసి వస్తారు వాళ్ళు. అంటే పొద్దునట్టు కాలకృత్యాలు తీసుకుంటారు, మళ్ళీ ఆ టైంలో ఆఫీస్ పని చేస్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చేసి వాళ్ళ పర్సనల్ పనులు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వాళ్ళ కుటుంబంతో గడపడం కావచ్చు, ఇవి ఉంటాయి కదా. మరి అంటే వాళ్ళు పొద్దునట్టు టిఫిన్ తింటారు, మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రి మళ్ళీ లంచ్ చేస్తారు, పనులు తింటారు, రాత్రి అవసరం అయితే తాగుతారు. ఇది వాళ్ళ సాధారణమైన జీవిత విధానం. అది చదవదలుచుకుంటూ చదువుతారు, సినిమాలు చూడదలుచుకుంటే సినిమాలు చూస్తారు. కానీ ఇక్కడ అంటే వీళ్ళు ఎంత కూడా అంటే ఒక రొటీన్. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయాలైనా ఇది ఒక రొటీన్ లైఫ్. ఇది అంటే ఈ రొటీన్ లైఫ్ ప్రకారంగా ఉందమని అంటే మావోయిస్టు పిఎల్జీ ఏదైందో గెరిల్లా సైన్యంలో ఒకటివి సాధ్యం కాదు. అంటే ఈ టైంకు తినాలి, ఈ టైంకు పండాలి, ఈ టైంలో చదవాలి, ఈ టైం ఎక్సర్సైజ్ చేయాలనేదో సాధ్యం కాదు. ఎందుకనంటే అక్కడ ఎట్లా అంటే అక్కడ జీవిత విధానం అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వ బలగాలు నిర్ణయిస్తుంటాయి. ఎందుకంటే ప్రభుత్వ బలగాలు నిరంతరం కోంబింగ్లు చేస్తున్నాయి, నిరంతరం దాడులు చేస్తున్నాయి, నిరంతరం ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. వివిధ స్థలాలు, కాలాల పరిస్థితులను బట్టి అనేక మార్పులు అవుతాయి. వర్షాకాలం ఒక తీరుగా ఉంటుంది, ఎండాకాలం ఒక తీరుగా ఉంటుంది, చలికాలం ఒక తీరుగా ఉంటుంది, అనేక రకాలుగా ఈ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి తగినట్టుగా కూడా వాళ్ళు కొంత వాళ్ళ సిస్టమ్ను ఆ టైమింగ్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ టైం ప్రకారంగా ఉండదు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు రాత్రిళ్ళు వంటలు చేసుకుంటున్నారు, గెరిల్లాలో రాత్రి వంట చేసుకుంటున్నారు. ఎవరు ఊహించని విషయం. రాత్రి అంటే రాత్రి 10 గంటలకు 12 గంటలకు వంట మొదలు పెడతారు. 2 పూటలకు ఒకటేసారి, 3 పూటలు తినుడు లేదు, 2 పూటలకు ఒకటేసారి రాత్రి వండుకుంటే ఆ రాత్రి వండుకున్నప్పుడు మాత్రమే తినాలి. మళ్ళీ తెల్లారి పొద్దుటి పూటకు అది ఎవరి టిఫిన్ వాళ్ళు పట్టుకోవాలి అంతే. ఎందుకంటే పొద్దునట్టు పొయ్యిలు పెట్టడానికి వీలు లేదు. పొయ్యిలు పెడితే ఏమవుతుంది, మంట వస్తుంది, పొగ వస్తుంది. పొగ ఎక్కడికి పోతుంది? 5 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల దూరం నుండి గుట్ట మీదకి వెళ్ళి చూస్తే కూడా ఎక్కడి నుంచి పొగ వస్తుందో అర్థమవుతుంది, ఈ పొగ ఎట్లా వస్తుందో అర్థమవుతుంది. ఈ పొగను బట్టి కూడా ఏంటంటే ఇక్కడ దళాలన్నారు, ఇక్కడ ప్లాట్ ఉంది, కంపెనీ ఉందని అర్థమవుతుంది. కాబట్టి పొగను కూడా ఏంటంటే వాళ్ళు కెమాప్లెట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైపోతుంది, నేను అంటే వేడిది అన్నం తినాలంటే సాధ్యం కాదు. ఇది నువ్వు బతకాలంటే తప్పనిసరిగా రాత్రే వండుకోవాలి, రాత్రి నువ్వు తినాలి, పొద్దునట్టు కట్టుకోవాలి. డే లోపల నువ్వు అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. నీ ఇష్టం ఉన్నట్టుగా సంబరంగా ఆటలు ఆడదామంటే కాదు, పాటలు పాడదామంటే కాదు. ఇప్పుడు ఒకనాడు ఆటలు ఆడిరు, ఒకనాడు పాటలు పాడినరు, చాలా ఫ్రీగా తిరిగినరు, కానీ ఇవాళ కాదు అది. కాబట్టి నిరంతరం ఒక గెరిల్లా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఒకవేళ భద్రతా బలగాలు వస్తే తను మొట్టమొదటిగా ఫైట్ చేయాలి, ఇది కదా. కాబట్టి కవర్లో ఉండాలి, బండల కాడ లేకపోతే ఇలాంటి కవర్ చెట్లను చూసుకొని ఉండాలి, ఇది కదా. కాబట్టి స్నానం ఉందనుకో, స్నానం అంటే ఒకప్పుడు సాధారణంగా ప్రతిరోజు స్నానం చేసింది ఉన్నది, లేదా వారం రోజులకు ఒకసారి చేసింది ఉన్నది. ఇప్పుడు నీకు డేలో చేసే అవకాశం కూడా లేకపోవచ్చు, కొన్ని సందర్భాల నైటే చేయాలి. ఎందుకంటే డేలో చేయడం అంటే అందరు బట్టలు ఇడిచి అక్కడ నదిలో పట్ట మునిగితే ఆ సందర్భంగా వస్తే దెబ్బతింటారు కదా. మంత్రిలో పట్ట 7 మహిళలను కూడా చంపేసింది కదా. 7 మహిళలను ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే 10-15 ఏళ్ళ కింద ఉత్తర తెలంగాణలో కరీంనగర్ మంత్రిలో పట్ట చంపేసారు. వాళ్ళు స్నానం చేస్తున్న మహిళలను, తుపాకులు లేవు, వాళ్ళని చంపేసారు. కాబట్టి ఇవన్నీ అప్రమత్తం ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ అంటే సాధారణంగా మావోయిస్టు కార్యకలాపాల యొక్క జీవిత విధానం ఎట్లుంటుందంటే సాధారణంగా మనం ఇట్లా ఉంటుందని ఫస్ట్ చెప్పలేము. ఉంటుంది, అయితే ఏ మేరకు ఉంటుంది? సాధారణంగా వీలైతే 2 పూటలు తింటారు, 3 పూటలు లేదు వాళ్ళకు. టిఫిన్లు లేవు. ఒకప్పుడు టిఫిన్లు అంటే ఆ గుడాలో ఏవో వేసుకునేది, అంటే మిలిటరీ పరంగా కూడా బలంగా ఉండాలి కాబట్టి శనిగలు అవో ఏవో ఉండేటి.
అంటే ఇప్పుడు అవి లేవు కాబట్టి 2 పూటలు తినాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అన్నం కూడా దొరకదు. కాబట్టి ప్రతిరోజు స్నానం చేద్దామంటే కుదరదు అది. స్నానం కూడా ఉండదు. తర్వాత ముఖం కడగడానికి కూడా నీళ్ళు కూడా సరిపోకపోవచ్చు. రాత్రి తెచ్చుకున్న నీళ్ళే అంటే 1 బాటిల్తో 2 బాటిళ్ళతోటి వాళ్ళ యొక్క ముఖం కాలు చేతులు కాలకృత్యాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి అనేకమైన పరిమితులు, ఇబ్బందులు అనేటివి అవుతున్నాయో ఇవాళ పరిస్థితి చెప్తున్నాను, ఒకనాటి పరిస్థితి కాదు. ఇవాళ పరిస్థితి అంటే చాలా కఠినమైన పరిస్థితి. వాళ్ళు వాళ్ళు పనిచేస్తుండ్రు, వాళ్ళు ఏమి సుఖాలు పడటం లేదు, చాలా కష్టభరితమైన జీవితాన్ని వాళ్ళు అక్కడ అనుభవిస్తుండ్రు. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు సాధారణంగా వాళ్ళకు ఉండేటి 2 డ్రెస్సులు కూడా ఉందంటే ఇప్పుడు మిలిటరీ డ్రెస్సులు కూడా ఇప్పుడు ఒకప్పుడు మిలిటరీ డ్రెస్సులు ఉండేటి, కానీ ఇప్పుడు వాళ్ళకాడ కుట్టే వాళ్ళు కూడా ఇబ్బందే కదా, కుట్టి పంపడం కూడా ఇబ్బందే కదా. కాబట్టి కొన్ని సందర్భాలు ఇప్పుడు మనకి ఎన్కౌంటర్ల సందర్భంగా కూడా వాళ్ళు సివిల్ డ్రెస్సులతో కూడా కనపడుతుంటారు. కాబట్టి ఆ డ్రెస్సులు లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ జీవిత విధానం ఏదో ఏదైనా సాధారణంగా వీలైన కాడికి ప్రజలపైన ఆధారపడి తినడము, లేకపోతే వండుకొని తినడము, ఇది చేస్తూ ప్రజల్ని ఆర్గనైజ్ చేయడము, మిలిటరీ పరంగా వాళ్ళు ప్రతిఘటన చేయడము అనే దానిపైన ఏంటంటే వాళ్ళ యొక్క జీవిత విధానం కొనసాగుతుంది.